హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ టైప్లో టొమాటో సూప్ అండి. నాకు యూట్యూబ్ పెట్టినప్పటి నుండి ఎక్కువ కామెంట్లు ఈ టొమాటో సూప్ చేయరా చేయరా అని. అందుకే కొంచెం లేట్ అయింది. కాకపోతే మీకు పర్ఫెక్ట్గా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే విధంగా టొమాటో సూప్ అనేది నేను చేశానండి. చేయడం కూడా చాలా సింపులే, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. మీకోసం నేను అర్థమయ్యేటట్టు పిన్ టు పిన్ చెప్తానండి. ఈ టొమాటో సూప్ మాత్రం టేస్ట్ విషయం అదిరిపోతుందండి. అందుకే అన్ని కామెంట్స్ వచ్చాయి. ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ టొమాటో తీసుకున్నానండి. హాఫ్ కేజీ టొమాటో కూడా చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో అలా ఉండాలి. టొమాటో కూడా అలా ఉంటే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందండి. కటింగ్ కూడా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా చేయాలండి. కొంచెం మరీ 4 పీసులు అవసరం లేదు, కొంచెం లావు ఉంటే సరిపోతుందండి. కటింగ్ రాని వాళ్ళు కూడా మీరు ఈ టొమాటో సూప్ ఈజీగా చేయొచ్చు. కానీ ఇంకొక విషయం అండి, ఇది నిల్వ ఉంటుంది. మనకు 10 డేస్ వరకు కూడా పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుందండి. ఏం జీరో వేస్టేజ్. ఇది బిజినెస్కి అయితే మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. ఆ తర్వాత వచ్చేసి ఒక క్యారెట్ కూడా లావున్న క్యారెట్ కట్ చేసుకొని, పుదీనా వచ్చేసి కొంచెం అండి, ఒక 5 రూపీస్, అంటే జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి దాంట్లోకి 2 ఎల్లిగడ్డలు దంచి పక్క పెట్టుకొని, ఇవన్నీ మనం ఒక వాటర్లో వేసేసి, అంటే లీటర్న్నర వరకు వాటర్ పడుతుంది. లీటర్న్నర వరకు వాటర్లో మనం బాగా వేడి చేయాల్సి ఉంటుంది. మీకు నేను వేడి చేసే విధానం కూడా చూపిస్తానండి. అంటే ఎక్కడి వరకు బయలయ్యాయి, ఎక్కడి వరకు ఆపాలి అనేది కూడా చూపిస్తాను. అందుకే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. చూడండి, మీరు స్కిప్ చేస్తే ఒకటంటే వీడియో అర్థం కాదు. మీకు బిజినెస్ పరంగా బాగుంటుంది, ఇంట్లో కూడా మీకు పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుందండి. చూడండి, దాంట్లో మనం కొంచెం బిర్యానాకు, మిరియాలు, లవంగాలు వేసామండి. చెక్క కూడా వేసాం. మిరియాలు కాస్త పెంచుకోండి, 2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు పెంచుకోండి. బిర్యానాకు, ఎలాచి, చెక్క, మిరియాలు ఇవన్నీ వేసామండి. వేసేసి లీటర్న్నర వరకు వాటర్ పోసాం. చూడండి, హాఫ్ కేజీ టొమాటోకు లీటర్న్నర వరకు వాటర్ పోసాం. లీటర్న్నర పోస్తే మనకి ఏమవుతుందంటే ఉడికిపోయిన తర్వాత మాత్రం మనకు లీటర్ వరకే వస్తుంది. ఇలా మొత్తం మంచి ఉడకాలండి. ఇంకొకటి, ఇది వచ్చేసి ఫస్ట్ వాయి 70% మాత్రమే ఉడకాలి. ఇలా మంచిగా వాటర్ మంచిగా పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేలా పిన్ టు పిన్ చెప్తానండి. చూడండి, ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు గ్యాస్ అనేది కాస్త స్లోగా పెట్టి, ఈ లోపల మీరు ఏం చేస్తారంటే ఒక కడాయి తీసుకొని, అంటే ఫస్ట్ కటింగ్ చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ కూడా, అది కూడా ఎర్రటి ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత 40 గ్రాముల బటర్ తీసుకొని ఒక కడాయిలో బటర్ కూడా వేడి చేయాలి. బాగా అంటే బాగా వీట్ చేయాలండి. వీట్ చేసిన తర్వాత మనం ఏ ఉల్లిపాయ అయితే కట్ చేసామో అది ఇందులో వేసేయాలి. ఉల్లిపాయ అనేది నీకు వాటర్లో వేసి ఉడకబెట్టకూడదండి, టొమాటోలో వేసి ఉడకబెట్టకూడదు. టేస్ట్ మారిపోతుంది టొమాటో సూప్. అందుకే మనం బటర్లో వేసి చేయాలండి. ఆ తర్వాత వచ్చేసి మైదా వేసుకోవాలండి. మైదా అయితే ఇక్కడ నేను మీకు 3 స్పూన్లు చూపించవచ్చు, కానీ నాకు మైదా అనేది 6 స్పూన్ల వరకు పట్టిందండి. ఈ మైదా వల్లే కాస్త ఇందాక వాటర్ అనేది టొమాటో ఉడకబెట్టినప్పుడు లూజ్గా ఉంది కదండి, ఇప్పుడు దీనివల్లే కాస్త థిక్నెస్ అనేది పెరిగిపోతుంది. ఇలా గడ్డలు లేకుండా కూడా మీరు ఏం చేస్తారంటే నీట్గా కలబెట్టాలి. ఆ తర్వాత మనం సిమ్లో పెట్టాం కదండి, కాస్త గ్యాస్ అనేది స్లోగా పెట్టాం కదండి, ఇప్పుడు ఇందులో మనం వేసేయాలి. ఇందులో వేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు బాగా మరగబెట్టాలండి. ఎంత థిక్ అయిద్దంటే చిక్కగా అయిపోతుంది. దానివల్లనే మంచి టేస్ట్ అని వస్తుందండి. ఈ టొమాటో సూప్ వల్ల మనకు మంచి అరుగుదల కూడా ఉంటుంది. చాలామంది పిచ్చి ఫ్యాన్స్ కూడా ఉంటారండి. నాకు యూట్యూబ్లో ఎక్కువ కామెంట్స్ ఈ టొమాటో సూప్కే వచ్చాయి. కాస్త లేట్ అయింది, ఏమనుకోవద్దండి. కాకపోతే మాత్రం నా వీడియోలు 1 నిమిషం 2 నిమిషాలు లేట్ ఉంటాయి మాత్రం, కానీ పర్ఫెక్ట్గా రెసిపీ వస్తుందండి మీరు చేస్తే మాత్రం. చూడండి ఎంత తిక్కుగా అయిపోయిందో. ఇంత చిక్కగా కావాలండి. ఇంత చిక్కగా అయితేనే మీకు పర్ఫెక్ట్ రుచి కూడా అదే విధంగా ఉంటుంది, పైగా నిల్వ ఉండేది కూడా. దీనికి వచ్చేసి దాదాపు 10 నుంచి 12 మంది వరకు తాగొచ్చండి. అంటే నేను సూప్ బౌల్స్ ప్రకారం చెప్తున్నాను, రెస్టారెంట్ సూప్ బౌల్స్ వరకు చెప్తున్నాను. ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో టొమాటో సూప్ మాత్రం. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే నేనైతే ఒక 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. బ్రెడ్ ముక్క, మెయిన్ బ్రెడ్ ముక్క ఖచ్చితంగా వేయాలండి టొమాటో సూప్కు. అదే ఖచ్చితంగా ఇది కావాలి.
ఇలా కట్ చేసుకోవాలి. బ్రెడ్ ముక్క మాత్రం కాస్త గట్టిగా ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఒక ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన బ్రెడ్ అనేది ఆయిల్లో వేయించాలి. మరీ మాడొద్దండి, మాడితే అసలు టేస్ట్ రాదు. లైట్ గోల్డ్ కలర్ ఉన్నప్పుడే తీసేయాలి, లైట్గా. అంటే ఇది మేము హోటల్లో ఎలా చేస్తామంటే ఒక బ్రెడ్ మొత్తం వేసేసి దాన్ని పక్కగా పెట్టుకుంటామండి. ఆర్డర్ రాగానే టొమాటో సూప్ అనేది వేడి చేసి ఈ బ్రెడ్ అనేది పైనుంచి వేసి ఇచ్చేస్తాం. అందుకే మీకు భోజనానికి ముందు కానీ ఏదైనా తినే ముందు కానీ టక్కున టొమాటో సూప్ అనేది ఆర్డర్ వచ్చేస్తుంది. ఇది నిల్వ ఉంటుందండి టొమాటో సూప్, దీనివల్ల 0 వేస్టేజ్. ఇలా చూడండి ఎంత గోల్డ్ కలర్ అయ్యాయో. ఇంకా అంతకు మించి కావద్దండి, అంతకు మించి అయితే దీన్ని పడేయడం బెటరు. ఇలా పర్ఫెక్ట్గా రావాలండి. వచ్చేసిన తర్వాత వీటిని ఏం చేయాలంటే ఒక బొక్కలున్న జల్లి గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి, ఆయిల్ పట్టకుండా. ఆ తర్వాత వచ్చేసి మనం టొమాటా మొత్తం వేడి చేసాం కదండి, ఇప్పుడు మొత్తం ఒక జల్లి గిన్నెలో తీసుకొని మొత్తం ఉంచేసేయాలి. ఉంచేసిన తర్వాత బాగా ప్రెస్ చేయాలండి, బాగా ప్రెస్ చేయాలి. అందులో ఉన్న టొమాటో రసం మొత్తం మన కిందికి దిగేదాకా ప్రెస్ చేయాలి. ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చూడండి. మనకు 90% వరకు మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఈ సూపు మళ్ళీ మనం ఒక పాత్ర తీసుకొని మళ్ళీ వేడి చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఎంతసేపు పట్టొచ్చు అంటే 5 నుంచి 10 నిమిషాల వరకు పట్టొచ్చండి. కాస్త టైం పడుతుందండి, కాకపోతే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి కాస్త కలర్ వేసుకోవాలండి. కలర్ వద్దనుకున్న వారు మీరు స్కిప్ చేయొచ్చు, కాకపోతే నేను రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదే విధంగా మీకు చూపించడం జరుగుతుందండి. ఇలా వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి. 10 నిమిషాల వరకు మగ్గనిస్తే పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక స్పూన్నర వరకు సాల్ట్ వేసేయాలి మనం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అవుతుంది. స్పూన్నర సాల్ట్ వేసేసి, అంటే ఒక 15 గ్రాములు వేసేయండి సరిపోతుంది. 15 గ్రాములు సాల్ట్, 2 టేబుల్ స్పూను అంటే ఒక 30 గ్రాముల వరకు షుగర్ వేసేయండి. 30 గ్రాముల వరకు షుగర్ వేసేస్తే మీకు పర్ఫెక్ట్ రెసిపీ వస్తుందండి. తర్వాత వచ్చేసి మనం 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి వేసేయాలండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఆ తర్వాత వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూను ఎలాచీ పౌడర్ వేసేయాలి. ఏలకాయల పొడి వేయండి, ఏలకాయల పొడి వేస్తే అంతే. ఆ తర్వాత వచ్చేసి ఒక కప్పు అంటే 100 ml వరకు టొమాటో సాస్ వేసేయాలి. ఇంతకు మించి ఏముండదండి, మంచి చిక్కదనం వస్తుంది. టేస్ట్ కూడా అదే విధంగా పెరిగిపోతుందండి. ఇంతే, మీరు చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో టొమాటో సూప్ అనేది. కొంచెం లాస్ట్లో ఇంకా దించుతాం అనగా ఒక్క నిమిషం ముందర మాత్రం కొంచెం ఫ్రెష్ క్రీమ్ అనేది వేసేయాలండి. ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి ఎంతంటే ఒక 30 ml వరకు వేసేస్తే మీకు పర్ఫెక్ట్గా, మీరు ఇంట్లో చేసుకుంటారా రెస్టారెంట్లో చేసుకుంటారా మీకు అంతేనండి. ఇంకా ఇంతకు మించి ఏది ఉండదు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్ వద్దనుకున్న వారు మాత్రం స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం వీడియో లేట్ కావచ్చండి, కాకపోతే పర్ఫెక్ట్గా మీ ముందు తీసుకొచ్చాను. అలాగే ఒక్క లైక్ అయితే మర్చిపోవద్దండి వీడియోకు, ఎందుకంటే మీరు అడిగిన ప్రతిదీ చేస్తున్నాను కాబట్టి. లైక్ చేయండి, కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ అయితే మెయిన్ చేసుకోండి. లైక్ చేయండి వీడియోకు. ముఖ్యంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా ఏదైనా కావాలంటే కామెంట్ పెట్టండి. లైక్ మర్చిపోవద్దండి, ఎందుకంటే మీరు అడిగిన ప్రతిదీ నేను వీడియోలో చేస్తూనే ఉన్నాను, కాస్త టైం పట్టినా సరే. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు.